విశ్వసనీయత, నమ్మకం, నిజాయితీ, పారదర్శకత వీటికి ఆమడ దూరంలో రాజకీయాలు చేయటంలోనూ పాలన సాగించటంలోనూ చంద్రబాబును మించిన వాళ్ళు దేశంలోనే లేరు. దీన్ని నిరూపించడానికి ఆయన రాజకీయ జీవితం మొత్తం చెప్పక్కర్లేదు. గత 23 నెలలుగా వెలగబెడుతున్న పాలన చూసినా ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల హామీల నుంచి అమరావతి నిర్మాణం దాకా అన్నీ అరచేతిలో వైకుంఠం తరహాలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా రాజధాని కోసం చేసిన అప్పులు ఎంతో తెలుసా? కేవలం రాజధాని పేరు చెప్పి తెచ్చిన అప్పులు 47,500 కోట్ల రూపాయలు. ఇక అమరావతి కేంద్రంగా సాగుతున్న అవినీతి వ్రతాన్ని చూసి తెలుగు ప్రజలు హడలిపోతున్నారు. నిర్మాణ వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచేసి ప్రజాధనాన్ని దోచుకు తింటోంది పచ్చముట్ట. దీంతో అమరావతి పూర్తయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ని మింగేస్తుందా అని సామాన్య ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతిలో ఐకానిక్ టవర్లు అన్నారు, కానీ ఐకానిక్ అవినీతికి అమరావతిని అడ్డాగా మార్చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అని పబ్లిసిటీ చేసి దేశంలోనే అతిపెద్ద స్కామ్కు తెరలేపారు. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తూ వేలాది కోట్ల రూపాయలు హామ్ ఫట్ అనిపిస్తున్నారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసమే 401 కోటిని ఖర్చు పెట్టారు. అవును, మీరు విన్నది నిజమే. జస్ట్ భవనాల డిజైన్ల కోసం 401 కోటి రూపాయలు. కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్ల రూపాయలు. దీనికి ఆశ్చర్యపోతున్నారా? ఇంకా చాలా ఉన్నాయి, వినండి. భవనాల అద్దాలకు 2,540 కోట్ల రూపాయలు. మీరు విన్నది నిజమే. భవనాల నిర్మాణాలకు కాదు, భవనాల అద్దాలకే 2,540 కోట్ల రూపాయలు. ముళ్ళ కంపలు తొలగించడానికి కోటాను కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒకవైపు సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటూనే మరోవైపు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కుమ్మరిస్తున్నారు. అప్పులు, అవినీతి తప్ప అమరావతిలో జరుగుతోందని లేదని ఏపీ ప్రజలు తేల్చి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ అంటే అరాచక పాలన మాత్రమే కాదు, ఆ అంటే అమరావతి కూడా, ఆ అంటే అప్పులు కూడా, ఆ అంటే అవినీతి కూడా. అమరావతి పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం, అదే సమయంలో అమరావతిలో అవినీతి వ్రతాన్ని పరుగులు పెట్టించడం. ఇప్పుడు జరుగుతోంది అదే. ఇకపై అంతకు మించి అప్పులు, అవినీతి పర్వం అమరావతి కేంద్రంగా సాగుతుందని సామాన్య ప్రజల నుంచి రాజకీయ విశ్లేషకుల దాకా తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే విపరీతంగా అంచనా వ్యయాలను పెంచేసి ఇస్తోన్న షాక్స్ చాలవన్నట్టుగా కళ్ళు చెదిరే రీతిలో వేల కోట్ల రూపాయలు అమరావతిలో ధారపోస్తున్నారు. భవనాల అద్దెలకే 2,540 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయిందంటే అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ని ఎంతగా ముంచేయడానికి రెడీ అయ్యారో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో 29 గ్రామాల పరిధిలోని 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. తాత్కాలిక నిర్మాణాలకు కోట్లకు కోట్లు ధారపోసి 2017లో ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో రాజధాని పనులు నత్తనడకన సాగాయి. వర్షాల ప్రభావంతో రాజధాని భూముల్లో ముళ్ల చెట్లు పెరిగి పొదలుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని భూముల్లో ముళ్ల పొదల తొలగింపు పనులు చేపట్టేందుకు 36.5 కోట్లతో సిఆర్డీఏ పరిపాలనా అనుమతులిచ్చింది. 30,81,54,984 రూపాయలు కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 జూలై 10న సిఆర్డీఏ సిఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లలో 31,95,56,718.25 రూపాయలు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు ముళ్ల పొదల తొలగింపు పనులను అప్పగించారు. ముళ్ల పొదల తొలగింపు పనులు పూర్తయ్యాయని, అయితే వ్యయం 31.95 కోట్ల కంటే పెరిగిందని, ఆ మేరకు బిల్లులు చెల్లించాలని సిఆర్డీఏను కాంట్రాక్టు సంస్థ కోరింది. దీంతో ముళ్ల పొదల తొలగింపు వ్యయాన్ని 40,53,05,978 రూపాయలకు సవరించాలని సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఈ ప్రతిపాదించారు. గతంలో ఈ ప్రతిపాదనను సిఆర్డీఏ తిరస్కరించినా ఇప్పుడు ఓ కీలక నేత రంగంలోకి దిగి ముళ్ల పొదల తొలగింపు వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేయడంతో సిఆర్డీఏ ఈసీ సమావేశానికి మరోసారి అధికారులు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. కోటాను కోట్లు ఖర్చు పెడితే కానీ తొలగించలేనంతగా ముళ్ల కంపలు పెరిగిన ప్రాంతంలో దేవతల రాజధాని నిర్మాణం అయ్యేది ఎప్పుడంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ముళ్ల కంపలు తొలగించడానికి 40 కోట్ల రూపాయలా అని ఆశ్చర్యపోకండి.
ఎందుకంటే అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేస్తోన్న ప్రజాధనంలో ఇది చాలా చిన్న మొత్తం. ఇప్పటికే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కార్ ఇది చాలదన్నట్టుగా ఆ భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చజెండా ఊపింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దుతారట. ఈ తరహా సోకుల కోసం ఏకంగా 2,540 కోట్ల రూపాయలతో లంసం కాంట్రాక్ట్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో 798 కోట్ల రూపాయలతో లంసం కాంట్రాక్టుకు పరిపాలనా ఆమోదం తెలిపింది. అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ 18,500, 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదనలతో ఈ యొక్క విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. నిజంగా ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. మాక్సిమం 4,000 అంటే ఎక్కువ, చాలా హై ఎండ్. మరి అలాంటిది 18,500 అంటే ఏందన్నట్టు ఇది? ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే ఒకటే చెప్తారు, ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ఏపీకి తీసుకొచ్చారు. 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా 70% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలను పూర్తి చేయడానికి డబ్బులు లేవంటూ బీద అరుపులు అరుస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు పన్నుతోంది. మరోవైపు రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రెడీ కావడంపై అధికార యంత్రాంగం కూడా విస్తుపోతోంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి 1,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తయ్యేవి. ఆ పని చేయకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా 3,338 కోట్ల రూపాయల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఏపీ పాలకులు. అమరావతిని మహానగరంగా గ్రాఫిక్స్ లో తప్ప వాస్తవంలో చూడ్డానికి ఏం లేదని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చెబుతున్నారు. నమ్మి భూములిచ్చిన పాపానికి మా కుటుంబాలను రోడ్డున పడేశారని వేలాది మంది అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేసే సమయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్ ఇమేజ్ నే వాడుకుంటోంది. మరి అమరావతి ఎవరికి ఉపయోగపడుతోంది అంటే పచ్చముఠ వేల కోట్ల రూపాయలు దిగమింగడానికి మాత్రమే అని సామాన్య ప్రజలు సైతం తేల్చి చెబుతున్నారు. అయినా నిస్సిగ్గుగా చంద్రముఠ అమరావతి మాటున అవినీతి వ్రతం చేస్తూనే ఉంది, అప్పులు తెస్తూనే ఉంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని స్వయంగా చంద్రబాబే చెప్పారు. 7 ఏళ్ల కాలంలో చంద్రబాబు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసింది 8,000 కోట్ల రూపాయలు. అంటే రమారమి ఏడాదికి 1,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే 200 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటికి 2 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయం ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందో మరి. ఇదంతా కూడా కేవలం అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కోసమే. లండన్ని తలదన్నే రాజధాని, సింగపూర్ సిగ్గుపడే రాజధాని లాంటి మాటలు పక్కన పెట్టి అమరావతి ఒక పట్టణ రూపం సంతరించుకోవాలన్నా ఇప్పట్లో జరగని పని. కానీ అమరావతి పేరుతో ఓవైపు దోచుకోవడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచే పనిలో పచ్చముఖ బిజీగా ఉంది. అమరావతి చంద్రముఠ అవినీతి వ్రతానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రపంచ స్థాయి రాజధాని, దేవతల రాజధాని అంటూ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గ్రాఫిక్స్ గంతలు కడుతూనే ఉన్నారు చంద్రబాబు. అమరావతి అంగుళం కూడా కదల్లేదు. అదే సమయంలో వేల కోట్ల రూపాయలను దిగమింగే కార్యక్రమం మాత్రం జోరుగా సాగుతోంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు అన్న ప్రశ్న చర్చకు వచ్చిన వేళ అసలు అమరావతి పూర్తవడం సంగతి తర్వాత. ముందు అమరావతిలో రోడ్లు, డ్రైనేజ్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఎన్ని వందల ఏళ్లు పడుతుందన్న ప్రశ్న తెరపైకొస్తుంది. ఎందుకంటే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకి ఎంత ఖర్చవుతుందో 2018లోనే చంద్రబాబు క్లియర్గా చెప్పేశారు. చంద్రబాబు మాటల్లోనే లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పనకి కావాలి. అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అప్పు తేవాలి? అసలు ఎవరు అప్పు ఇస్తారు? ఆ అప్పు వడ్డీతో కలిపి ఎప్పటికి తీర్చాలి? ఇవన్నీ కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు,
అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చంద్రబాబు ఎలా శపిస్తున్నారో వివరించే అంశాలు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, వాటర్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి 1 ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని 2018లో చంద్రబాబే చెప్పారు. మొదట ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 50,000 ఎకరాల్లో రాజధాని కడితే అది మున్సిపాలిటీ అవుతుందని, మరో 50,000 ఎకరాలు కావాల్సిందేనని తేల్చేశారు చంద్రబాబు. సో అమరావతి మొత్తం 1,00,000 ఎకరాలన్నమాట. ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి కేవలం రోడ్లు వేయడానికి, డ్రైనేజ్లు తవ్వడానికే. ఈ 2 లక్షల కోట్ల రూపాయల లెక్క ఎప్పటిది? 2018లోది. అంటే 8 ఏళ్ల క్రితం సంగతిది. ఇప్పుడు పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే, పైగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతోన్న నిర్మాణాల వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ 2 లక్షల కోట్ల అంచనా వ్యయం ఖచ్చితంగా 10 లక్షల కోట్ల రూపాయలైనా అవుతుంది. అంటే రోడ్లకి, డ్రైనేజ్లకి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఆర్థిక శక్తి ఆంధ్రప్రదేశ్కి ఉందా? లేదు. పోనీ మేము అమరావతిలో రోడ్లు, డ్రైనేజ్లు వేసుకుంటాం, ఒక 10 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరైనా ముందుకొస్తారా? రారు. ఇంకో దారుణమైన మోసం ఏంటంటే, మౌలిక సదుపాయాల కల్పనకి 10 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పటిదాకా చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 7 ఏళ్లలో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ కోసం ఖర్చు చేశారు. అంటే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ లెక్కన 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఎన్నాళ్లు పడుతుంది? 100 ఏళ్లు పడుతుంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే 100 ఏళ్లు పడితే ఇక అమరావతిలో నిర్మాణాల సంగతేంటి? అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదగడం సంగతి తర్వాత. ఒక పట్టణం రూపం సంతరించుకోవడానికి ఎన్ని 100 ఏళ్లు పడుతుంది? ఇవన్నీ గమనిస్తుంటే అమరావతి నిర్మాణం అసాధ్యమని, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో ముంచేయడం మినహా అమరావతితో ఎలాంటి లాభం ఉండదని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. అమరావతి పేరుతో 1,000 కోట్ల రూపాయలు దండుకోవడానికి పచ్చముఠా పన్నిన పన్నాగం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాపంగా మారింది. అమరావతిలో వ్యవసాయానికి దూరమైన 1,000 ఎకరాలు తుప్పలతో నిండిపోయి ఉన్నాయి. అక్కడ రోడ్లు, డ్రైనేజ్కే దిక్కులేదు. గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెడుతూ దశాబ్ద కాలం నెట్టుకొచ్చారు. కానీ రియాలిటీకి వస్తే నగరంగా కాదు కదా, కనీసం ఒక పట్టణంగా అమరావతి మారాలన్నా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాలి. ఇంత చేసినా లక్షల సంఖ్యలో ప్రజలు వలస వస్తే కానీ అమరావతి ఒక పట్టణంగా అయినా తన ఉనికిని చాటుకోలేదు. కానీ అసలు లక్షల మంది ప్రజలు వలస వచ్చే పరిస్థితి అమరావతిలో ఉందా? పోనీ మరో 20-30 ఏళ్ల తర్వాత అయినా వస్తుందన్న నమ్మకం కనీసం చంద్రబాబుకైనా ఉందా? మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పుడు చేస్తోన్న ఖర్చుని పరిగణనలోకి తీసుకుంటే అమరావతిలో రోడ్లు, డ్రైనేజ్లు పూర్తి చేయడానికే 100 ఏళ్ల సమయం పడుతుంది. ఏ కోణాన చూసినా సరే అమరావతిని చూస్తే ప్రజలకు భయం పుడుతోంది తప్ప భరోసా రావడం లేదు. అదే సమయంలో ఒకవైపు అవినీతి, మరోవైపు అప్పులు ఆంధ్రప్రదేశ్ని ముంచేస్తున్నాయి. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకి దీపంలా దారి చూపించాలి. అంతేకాని కోట్ల దీపాలు వెలిగించినా భవిష్యత్తు కనిపించని శూన్యతల రాజధాని ఉండకూడదు. రాజధాని అనేది లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించే శక్తి సామర్థ్యాలతో ఉండాలి. అంతేకాని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కుమ్మరిస్తే తప్ప రాజధానిలో మౌలిక సదుపాయాలు కూడా తయారవ్వని స్థితిలో ఉండకూడదు. రాజధాని అనేది ప్రజలతో కళకళలాడుతూ ఉండాలి, ప్రజల జీవితాలకు భరోసా ఇస్తూ ఉండాలి. అంతేకాని నగరం నిర్మించిన తర్వాత ప్రజల వలస వస్తారా అన్న భ్రమల మధ్య రాజధాని తన ఉనికిని చాటుకోకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లా ఉండాలి, రాష్ట్రానికి గుదిబండలా మారకూడదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చూపు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదే ఉంది. మావిగన్ మాత్రమే ఏపీ తలరాతని మార్చగలదని 5.5 కోట్ల మంది ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అమరావతి అప్పులు, అవినీతితో ఆంధ్రప్రదేశ్ ప్రజలను వణికిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తారక మంత్రం మావిగన్ మాత్రమే అన్న సత్యాన్ని ప్రజలు గ్రహించారు.
ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉండి 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి 4 కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో 2 మున్సిపాలిటీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజు నుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకు పైగా జనాభా ఉండడం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాల్వల దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవలసి వస్తుందని, 1,00,000 ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్లో అన్ని మౌలిక వసతులు ఉండడంతో తొలి రోజు నుంచే రాజధానిగా శరవేగంగా అభివృద్ధి మొదలవుతుంది. అదే అమరావతి విషయానికొస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెబుతున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండడం, ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండడం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలి రావడంతో ఆ నగరాలు స్వల్పకాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయి. వాటి తరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు, దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వే లేన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండడం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలు పడడం ఖాయమంటున్నారు. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. మావిగన్ కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనక్కర్లేదు. కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. విజయవాడ తూర్పు భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని కలిపే కీలకమైన రవాణా కేంద్రం, వాణిజ్య కేంద్రం. అలానే విజయవాడలోని నేషనల్ హైవే 16 దక్షిణ భారతదేశాన్ని, తూర్పు భారతదేశాన్ని కలుపుతుంది. అటు పోర్టు, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు 2 పెద్ద రైల్వే స్టేషన్లు, వీటితో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి. ఇన్ని హంగులు ఉన్నాయి కాబట్టి మావిగన్ని రాజధానిగా ప్రకటిస్తే శరవేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యేసరికి ఎన్ని ఏళ్లు, దశాబ్దాలు పడుతుందో ఎవరికీ తెలీదు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందో, దానివల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయో, అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.